హలో అండి. నేను మీకు ఈరోజు కాకరకాయ పులుసు చేసి చూపిస్తాను. యాక్చువల్‌గా వింటర్ వచ్చేసింది కదా! మా బ్యాక్ యార్డ్‌లో చెట్లన్నీ తీసేస్తూ ఉంటే ఈ 2 కాకరకాయలు కనిపించాయి. సరే వీటితో ఏం చేద్దామని ఆలోచిస్తుంటే పులుసు చేయాలనిపించిందండి. ఇప్పుడు మీకు ఈ కాకరకాయ పులుసు చేసి చూపిస్తాను. ఈ 2 కాకరకాయలతో పాటుగా ఒక మీడియం సైజు ఆనియను, ఒక 2 గ్రీన్ మిర్చి తీసుకుంటున్నాను. ఈ కాకరకాయలను నేను రౌండ్‌గా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలను మీడియం సైజులో, పచ్చిమిర్చిని స్మాల్ సైజులో కట్ చేశాను. ఈ కాకరకాయలను రౌండ్‌గానే కాదండి, మన ఇష్టమైన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం పసుపు, ఉప్పు పట్టించేసి ఒక 10, 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ముక్కలకు ఉప్పు, పసుపు పట్టి బాగా ఊరుతాయి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిందండి. వీటిని బాగా పిండేస్తున్నాను. ముక్కలన్నీ బాగా ఊరిపోయాయి. ఇలా పిండుకోవడం వల్ల మనం ఆ రసంలో చేదు అంతా వెళ్ళిపోతుంది. చేదు అందరు ఇష్టపడరు కదండీ! కావాలంటే మనం ఈ ముక్కలను డైరెక్ట్‌గా కూడా పోపులో ఏసేసుకోవచ్చు. కాకపోతే చేదు అందరూ ఇష్టపడరు కదా! మా ఇంట్లో కూడా ఎక్కువ ఇష్టపడరండి. అందుకే నేను బాగా పిండేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ ఎక్కువగా పట్టదండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. దీంట్లో పోపు దినుసులు వేస్తున్నాను. ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు. కానీ నేను వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతి పొడిని లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఇప్పుడు ఈ పోపు దినుసులను ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు వేగాక కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయొద్దండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. కాకరకాయ పులుసులోకి తినేటప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తగిలితేనే బాగా టేస్టీగా ఉంటుందండి. చూసారా? మగ్గిపోయాయి. ఇంకా ఎక్కువ మగ్గనివ్వద్దు. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని యాడ్ చేస్తాను. వీటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు ఎక్కువ వేయట్లేదండి. ఎందుకంటే మనం ముందుగా ఊరబెట్టినప్పుడు కాకరకాయ ముక్కలను ఉప్పు కలిపాను కదా! చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. చూసారా? ఒక 50% మగ్గిపోయాయి. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాము. ఇప్పుడు నేను చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. నేను ఒక చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకొని నానబెట్టానండి. ఇప్పుడు దాన్ని బాగా పిసికేసి ఆ రసం అందులో పోస్తున్నాను. పులుపు అనేది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. అప్పుడే ఈ చింతపండు పులుసు అంతా ముక్కలకు బాగా పట్టుకుంటుందండి. చూసారా? ఇంకా బాగా చింతపండు రసం ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. అప్పుడే ఆ పులుపు కాకరకాయ ముక్కలకు పట్టుకుంటుంది. పులుసు బాగా ఉడికిపోయింది. ముక్కలకు కూడా బాగా పట్టుకుందండి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతి పొడి ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశానండి. కొంచెం బెల్లము, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేస్తే అయిపోతుంది. చూసారు కదా? ఇంకా కాకరకాయ పులుసు రెడీ అయినట్లే.
ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. పులుసు కూరలు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ కూరను ట్రై చేయొచ్చండి. మీరు ట్రై చేయండి, నాకు కమెంట్స్లో పెట్టండి. ఇంక ఇంతే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.